ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈ రోజు మనతో ఉన్నారు AMFI సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. స్టాక్ మార్కెట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తుంటే ఒక పక్కన లాస్ట్ వీక్ అంతా వాలటైల్గా నడిచినా కూడా పడుతూ లేస్తూ ఇప్పుడు ఒక స్టెబిలిటీ ఎంతో కొంత చేరుకుందని చెప్పేసి కనిపిస్తూ ఉంది. బట్ మార్కెట్ విశ్లేషకులు అందరూ కూడా ఇప్పుడు మార్కెట్ పెద్దగా పడబోతుంది అనే ఒక స్టేట్మెంట్ని అయితే పంపిస్తూ ఉన్నారు జనాల్లోకి. ఇది ఎంతవరకు నిజం? దీనికి ఏ కారణాలు అనేవి మెయిన్ రీజన్ అంటారు? డెఫినెట్లీ అండి, అంటే ట్రెండ్ చూస్తే మాత్రం నెగిటివ్గానే ఉంది. సో డౌన్వర్డ్లోనే ఉంది. సో సపోర్టింగ్ లెవెల్స్ ఎక్కడ నిలబడట్లేదు. ఏమైనా ఏమైనా కరెక్షన్ వస్తే మాత్రం బాగా పడే అవకాశమే ఉంది. ఎందుకంటే దీనికి చాలా ఫ్యాక్టర్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. గ్లోబల్ ఫ్యాక్టర్స్ వస్తే యుద్ధం పెరుగుతుంది, రోజు రోజు చూస్తున్నాం. రోజుకు ఒక హత్య, ఒక దాడి జరిగిందని, లేకపోతే ఒక హమాస్ యొక్క నేతను చంపారని, ఇట్లాగా డైలీ వస్తూనే ఉన్నాయి. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే ఈరోజు నైట్ ఏమైందో తెలియదు మనకి. రేపు మార్కెట్ ఎలా ఉంటుందో, ఈరోజు నైట్ మనం పడుకున్న తర్వాత ఏం జరిగిద్దో దాని మీద ఆధారపడి ఉంది. సో కాబట్టి ఫుల్ నెగిటివ్ ఉంది. అట్లాగే మనకి ఇప్పుడు చూస్తే చైనా మార్కెట్ పెద్ద పెరగలేదు గత 5 ఇయర్స్గా. సో దానికోసమని కొంతమంది FIIs కూడా విత్డ్రా చేస్తున్నారు. ఇప్పుడు మనకి లాస్ట్ 10 డేస్లోనే 69,000 crores వెళ్ళిపోయినాయి. FIIs, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో 69,000 crores మన ఇండియాలోంచి చైనాకి వెళ్ళిపోయాయి. సో ఇవి ఇంకా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మనది బాగా పెరిగింది, బాగా ఓవర్ వాల్యుయేషన్లో ఉంది మార్కెట్. అక్కడ ఏంటంటే లోయర్ వాల్యుయేషన్లో ఉంది, తక్కువ రేట్లలో ఉన్నాయి. సో అక్కడికి పోయే అవకాశం ఉంది. అది ఇది టెంపరీ. మేబీ ఇంకొక 5-6 months US ఎలక్షన్స్ అయిపోవాలి. వచ్చిన న్యూ గవర్నమెంట్ ఏమి ఫస్ట్ స్టార్టింగ్ రాగానే ఏమి మన ఇండియా మీద ఏమన్నా ప్రాబ్లం, ఏమన్నా ఇంపోర్ట్స్ మీద ఏమన్నా ఎక్సైజ్ డ్యూటీ ఎక్కువ పెడుతుందా, ఇలాంటి అన్నిటి మీద ఆధారపడి ఉంది. సో ఇదంతా సెటిల్ కావడానికి ఒక 5-6 months టైం పట్టింది. 5-6 months టైంలో మొత్తం సెట్ అయిపోతుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు, ఇది కొనుక్కునే టైం యాక్చువల్లీ. అండ్ ముఖ్యంగా జనాలకి ఇంకా అర్థం అవ్వాల్సిన విషయం, వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సిన విషయం ఏంటంటే మార్కెట్ పడిపోతుందంటే మా ఉన్న షేర్లు ఏమైపోతున్నాయి, మా ఉన్న స్టాక్స్ పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నారు తప్ప, ఇప్పుడు గిని మనం ఇన్వెస్ట్ చేస్తే అవి మళ్ళీ పెరిగినప్పుడు మనకి డబల్ లాభాలు వస్తాయి అనే ఈ కాన్సెప్ట్ మీరు ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. బట్ ఎవరికి ఇది అర్థం కావట్లేదు, ఎందుకంటారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు సింపుల్ థింగ్ చెప్పాలంటే, సో 2020 సో కోవిడ్ వచ్చి మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు చాలా స్టాక్స్ మార్కెట్ 30% పడింది. కానీ స్టాక్స్ చూస్తే 50-70% పడినాయి. చాలా క్వాలిటీ స్టాక్స్ 70% పడినాయి. ఎందుకు పడినాయి అంటే అసలు రేపు ఉండదంటారు. కోవిడ్ టైంలో రేపు ఏం జరిగిద్దో తెలియదు, ముందు మనం ఉంటామో లేదో తెలియదు, తర్వాత ఆ కంపెనీల సంగతి ఎవరు తెలుసు అని అందరూ మనీ విత్డ్రా చేశారు. సో ఏదో మొత్తం ప్రపంచం మొత్తం అంతం అయిపోతున్నట్టు అందరూ అమౌంట్ సెల్ చేసేసారు. సెల్ చేస్తే ఏమైంది, కొన్ని క్వాలిటీ స్టాక్స్ 70% పడే. కానీ అప్పుడు ఎవరైతే ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేశారో వాళ్ళే ఇప్పుడు ధనవంతులు, అప్పుడు ధైర్యం చేసిన వాళ్ళే. సో నేను మొన్న రీసెంట్గా ఒక క్లయింట్ దగ్గరికి వెళ్ళాను. ఇక్కడ మాదాపూర్లో క్లయింట్ దగ్గరికి వెళ్తే ఆయన ఆల్రెడీ పెద్ద పోర్ట్ఫోలియో ఉంది. ఇప్పుడు కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఆయన భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే మార్కెట్ క్రాష్ అయిద్దాం నేను ఒకటే చెప్పా, సార్ 2020లో మార్కెట్ క్రాష్ అయినప్పుడు ఎవరు ధైర్యం చేయాల, ఈవెన్ మేము కూడా చాలామంది ధైర్యం చేయాల. కానీ అక్కడ నుంచి చూస్తే 10 times పెరిగింది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అనే 10 times పెరిగాయి. సో మ్యూచువల్ ఫండ్స్ మేబీ 3-4 times 5 times పెరిగి ఉండొచ్చు. స్టాక్స్ మేబీ 10 times కూడా పెరిగాయి. టాటా మోటార్స్ చూడండి, 68 రూపాయలకి వెళ్ళింది, ఇవాళ 900కి వచ్చింది. 1200కి కూడా వెళ్ళింది, 1167 వెళ్ళి మళ్ళీ ఇప్పుడు 900కి వచ్చింది. సో నేను ఒకటే చెప్పా, మార్కెట్ క్రాష్ అయితే అప్పుడు నేను అవకాశం అందిపుచ్చుకోలేకపోయాను. ఇప్పుడు క్రాష్ అయితే నేను 20 లక్షలు అప్పు తీసుకొచ్చైనా పెడతాను మార్కెట్లో. ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే మన ఫండమెంటల్ స్ట్రాంగ్, మన మార్కెట్ ఫండమెంటల్ స్ట్రాంగ్, గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్ ఉంది. గవర్నమెంట్ తీసుకున్నాయన్నీ మనం చూస్తున్నాం, ఇప్పుడే రిజల్ట్స్ వస్తున్నాయి. హైవేస్ పడినాయి, మెట్రోస్ పెరిగినాయి, తర్వాత బిల్డింగ్స్ కానివ్వండి, ఇవన్నీ గ్రోత్ మనం కళ్ళ ముందే కనపడుతుంది. సో అందరూ స్మార్ట్ ఫోన్స్, ఎంతమంది స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు? 10 years బ్యాక్ ఎంతమంది యూజ్ చేశారు? ప్రతి ఇంట్లో LED టీవీ ఉంది, ప్రతి ఇంటికి ఒక బైక్ ఉంది. సో ఫ్యూచర్ ఒక 10 years తర్వాత ప్రతి ఇంటికి ఒక కారు ఉంటుంది. సో ఇంత గ్రోత్ స్టోరీ కళ్ళ ముందు కనబడుతుంది. సో మార్కెట్ క్రాష్ అయితే నేను ఇమీడియట్గా అప్పు తెచ్చైనా ఇన్వెస్ట్ చేస్తానని చెప్పాను. అప్పుడు ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేశారు. సో భయపడాల్సిన లేదు. క్రాష్ అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు హ్యాపీగా ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఇంకొద్దిగా ఇన్వెస్ట్ చేయాలి. అండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్కి సంబంధించి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే ఒక వెబినార్ ద్వారా మీరు ఎంతో నాలెడ్జ్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నారు కదా, దాని గురించి చెప్తారా?
డెఫినెట్గా అండి. అదే ఇప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఈ ఇన్వెస్ట్ చేసే పాయింట్స్ ఉన్నాయి. సో ఒక దీనికి సంబంధించింది ఒక సర్వే కూడా ఉంది. నిఫ్టీ ఎప్పుడైతే 1% పడిందో ఆ 1%లో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయినా కూడా పడినప్పుడు 1% పడినప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయినా కూడా 3 ఇయర్స్కి 22% CAGR వచ్చింది రిటర్న్. సో ఇవన్నీ క్యాలిక్యులేషన్ పాయింట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది మొత్తం మనం వెబినార్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ చాలామందికి వర్క్షాప్ అనేదాన్ని అంటే జస్ట్ ఏదో వర్క్షాప్ అంటున్నారు, బట్ అందులో ఏం చెప్తారనే క్లారిటీ లేక ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. అండ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఉన్న పీపుల్ కూడా ఉంటూ ఉంటారు. కొంతమంది అసలు స్టాక్ మార్కెట్ తెలియని వాళ్ళు ఉంటారు, ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాము బట్ ఎక్కడ పెట్టాలో తెలియని వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నా కానీ రైట్ నాలెడ్జ్, రైట్ గైడెన్స్ లేకుండా ఉన్న వాళ్ళు. ఇప్పుడైతే ఇంకో కొత్త ట్రెండ్ వచ్చింది, సోషల్ మీడియాలో వచ్చే పోస్ట్స్ ద్వారా కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారనమాట. పలానా స్టాక్ ఎంత పెరిగింది, ఇప్పుడైతే మీరు పెట్టేయచ్చు, ఇలాంటి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చూసి పెట్టి నష్టపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళ తరపున ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మెయిన్ రీచ్ వచ్చి రూరల్ రీచ్ ఎక్కువ ఉండాలి. సో ఎక్కువ మంది రూరల్లో వాళ్ళకి ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ ఇవి అవైలబిలిటీ తక్కువ ఉంటాయి. సో కొద్దిగా ట్రెడిషనల్ పాలసీస్ కైండ్ ఆఫ్ ఇవే ఎక్కువ ఉంటాయి కాబట్టి సో వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ ఇవ్వాలి. వాళ్ళు ఇక్కడికి రాలేని వాళ్ళు వెబినార్ ఆన్లైన్ అటెండ్ అయితే అసలు మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, ఏంది, ఇన్ అండ్ అవుట్, సో ఇలా ఇన్వెస్ట్ చేస్తే ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తాయి, ఇప్పుడు దాకా ఎంత ఇచ్చినాయి, ఫ్యూచర్లో ఎంత ఇస్తాయి, సో దీన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి. సో వాళ్ళు అక్కడ ఉండి కూడా అంతా ఆన్లైన్ అయిపోయింది ఇప్పుడు. కాకపోతే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నాలెడ్జ్, అవేర్నెస్. సో వీటి గురించి మనం 100% క్లారిటీ ఇస్తాం. ఒకసారి వెబినార్ నుంచి వెళ్ళేవాళ్ళు 100% క్లారిటీతో వెళ్తారు. దెన్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసి ఎక్కువ రిటర్న్స్ పొందొచ్చు. ఈ వర్క్షాప్లో మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇన్వెస్ట్మెంట్ అనే దాని ద్వారా మీరు ఎంత సంపాదించుకోవచ్చు, నెల నెల కూడా ఇన్కమ్ సంపాదించే స్కోప్ ఉందా ఇందులో, అలాగే మీరు మీ బడ్జెట్ని ఎలా ప్లాన్ చేసుకుంటే మీ నెలవారీ సంపాదనని ఏ విధంగా ప్లాన్ చేసుకుంటే మీరు అప్పుల నుంచి బయటపడతారు, అలాగే ఈఎంఐలు అవసరం లేకుండానే కొత్త వస్తువుని ఎలా కొనవచ్చు, ఇలాంటి ఎన్నో విషయాలు మీరు ఈ వర్క్షాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వర్క్షాప్ కోసం మీరు డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే సంప్రదించవచ్చు. అలా కాకుండా రమేష్ పసుపులెడ్డి గారితో డైరెక్ట్గా మాట్లాడాలి, కలవాలి అనుకున్నట్లయితే పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి కూడా ఓపెన్గా ఉన్నాయి. మీరు వాటికి సంబంధించిన డీటెయిల్స్ కోసం కూడా కాల్స్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. డైరెక్ట్గా సార్ దగ్గరికి వచ్చి మీట్ అయ్యి 1.5 hour సంభాషణ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయండి. అలాగే స్పెసిఫిక్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి, సార్ని క్వశ్చన్ అడగండి అని మీకు అనిపిస్తే వెంటనే కామెంట్ చేయండి. తప్పకుండా ఆ కామెంట్ చూసి మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ సో మచ్.